ఏంటి ఇక్కడ అందరూ కొబ్బరికాయని బ్యాగ్ లో పెట్టుకొడుతున్నారు? ఇప్పుడు చూడండి తమాషా. ఇవ్వండమ్మా. చూసారా కొబ్బరి ముక్కల కోసం ఎలా పోటాడుకుంటున్నారు? ఇందుకేనమ్మా ఇలా పగల కొట్టేది. ఈ ఊరి ఆడవాళ్ళు చాలా తెలివిగల వాళ్ళమ్మా. ఇక్కడ ఒక ఫోటో తీ. నాయనా స్వామి, అలా చూడద్దు, నాకు భయంగా ఉంది. ఎలాగైనా నువ్వు నవ్వాలి. నువ్వు నవ్వేదాకా నేను వదలను. ఎప్పటికైనా దేవుడిని నవ్వించాలని రోజు ఇలాగే నవ్వుతుంటారమ్మా. అది సరే గాని ఈ ఊర్లో జరిగిన ఏదైనా సంఘటన, విచిత్రమైన సంఘటనలో లేదా ప్రేమ కథలు అటువంటివి ఏమైనా ఉన్నాయా? పేపర్లో రాసేట్టుగా చెప్పుకోదగ్గ కథ ఏమీ లేదమ్మా. నేను చెప్తాను. ఒక అమ్మాయి 7 సంవత్సరాలు ఇంటి గుమ్మమే దాటకుండా ఇంట్లోనే భద్రంగా ఉంచారు. చూస్తారా? సూపర్, డిఫరెంట్ గా ఉంది. అమ్మా, ఈ ఊర్లో ఆ కుటుంబానికి ఉన్న పేరు, వాళ్ళు గడిపిన జీవితం చెప్పలేమమ్మా. ఇదిగో ఇదే ఆ మహాలక్ష్మి ఉండే ఇల్లు. ఈ ఇంట్లోనేనమ్మా చాలా సంవత్సరాలుగా పనివాడిగా ఉన్నాను. లోపలికి రండమ్మా. అదిగో ఆ ఫోటోలో ఉన్నారే, ఆయన మా అయ్యగారు, ఆ మా అమ్మగారు. అమ్మా, ఎవరు? నేనేనమ్మా, సీతయ్యలు వచ్చాను. ఏమిటి విషయం? పట్నం నుంచి పత్రికోళ్ళు వచ్చారు. దేనికి? అమ్మా, నువ్వు 7 సంవత్సరాలు ఇంటి గుమ్మం దాటకుండా ఉన్నావు. అది ఎందుకు ఏమిటని అడగడానికి వచ్చారు. నాకెవరిని చూడడం ఇష్టం లేదు, వెళ్ళిపోమని చెప్పండి. మీరు బయలుదేరండి, నేను చూసుకుంటాను. అలాగే. సరే, మీరు వెళ్ళండి. తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తారా? లోపలికి రావచ్చా? రండి. ఇదిగోండి. నాకు దాహంగా లేదు. మీ గురించి తెలుసుకోవాలని ఇంత దూరం వచ్చాను. ఒక ఆడదాని మనసు ఇంకో ఆడదానికే తెలుస్తుంది. ఎందుకు ఈ విధంగా ఇంటి గుమ్మం దాటకుండా లోపలే బందీలా ఉంటున్నారు? చెప్పకూడని విషయం అయితే చెప్పొద్దు. అదేమిటో చెప్తే నాకు చేతులని సాయం చేస్తాను. చెప్తే ఎవరు నమ్మలేదు, మీరు మాత్రం నమ్ముతారా? నేను నమ్ముతాను, మీరు చెప్పండి. ఈ ఊళ్ళో అందరికీ చెప్పాను, ఎవరు నమ్మలేదు. పోలీసులకు చెప్పాను, వాళ్ళు నమ్మలేదు. కోర్టులో చెప్పాను, వాళ్ళు కూడా నమ్మలేదు. పేపర్ వాళ్ళు మీతో ఇలా చెప్పారు. చూడండి, ఈ ఊరు, పోలీస్ స్టేషన్, కోర్టు వీటన్నిటికంటే శక్తివంతమైనది పత్రికే. మా కలంతో సాధించలేనిదంటూ ఏమీ లేదు. మీరు చెప్పండి ప్లీజ్. నా భర్త ఒక ఉరిశిక్ష ఖైదీ, 7 సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు. జీవితంలో సుఖమో దుఃఖమో భార్యాభర్తలు ఇద్దరు కలిసి అనుభవించాలి. అందుకని నేను ఇంటినే జైలు చేసుకున్నాను. మీ ఆయన మీద ఇంత ప్రేమాభిమానాలు కలిగి ఉన్నారు కదా, ఆయన హత్య చేయడానికి కారణం ఏమేంటుందమ్మా? నా భర్త ఏ తప్పు చేయలేదండి. మరెందుకు జైలుకి వెళ్లారు? నా భర్త ఏ సీతయ్య, అయ్యా, పంచాయతీకి అందరూ వచ్చేసినట్టే కదా?
అయ్యా అదేంటంటే ఏమిటయ్యా అది అయ్యా ఇది? అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీరెందుకయ్యా అక్కడికి? ఈ రాయుడికి పరువు ప్రతిష్టలే ముఖ్యమయ్యా. అది కాదయ్య గారు, మంచి ఏమిటో చెడ్డేమిటో తెలియని వాళ్ళందరి దగ్గరికి మీరు వెళ్ళి అరే ఆ మాట్లాడేది ఎవరయ్యా? నా అన్నయ్య కొడుకే కదా, మాట్లాడిని. లక్ష్మి వెళ్ళరానా? సరేనండి. అయ్యా లేవండయ్యా, అయ్యా లేవండయ్యా. ఏమే ముసలయ్య, రోజు నేను నక్క ముఖం చూస్తానని తెలీదు? ఈ రోజు నీ ముఖం చూశానుగా, ఇక అయిపోయినట్టే. ఏంటి దేవుడికి ఏమని మొక్కుంటున్నావు? వాడు త్వరగా చచ్చిపోవాలని, వాడి ఆస్తి మొత్తం నీకే దక్కాలనా? జరగదే, జరగదు. శివ శివ, వాడేవాడే శివుడు? దేవుడా దేవుడా. ఎరా అప్పు తీసుకోవడానికి వచ్చారా? అయ్యగారి కండిషన్ ఏంటో తెలుసు కదా మీకు. అయ్యగారి దగ్గర డబ్బులు తీసుకోవడం ముఖ్యం కాదు, కానీ తర్వాత నెలలో అదే తేదీలో వడ్డీ తప్పకుండా ఇవ్వాలి. నమస్కారం అయ్యా. డబ్బు కోసమా? అవునయ్యా. గాడిద కొడకల్లారా, నా దగ్గర డబ్బు తీసుకుంటే బాగుపడతారా? సరే, ఎంత కావాలి? 500 అండి. అరే ఛీ. ఆ? ఆ? అయ్యో, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఈ పార్టీ ఎలాంటిదిరా? సూపర్ అండి. ఆ? నీకెంత కావాలరా? 200 అండి. 500 ఉంచుకో, ఇంకా కావాలంటే మళ్ళీ రండి, సిగ్గుపడకండి. ఆ? నమస్కారం అయ్యా. ఏట్రా నువ్వు అక్కడ వచ్చావు? మీ ఆవిడేది? లేదండి. ఆవిడ లేకపోతే డబ్బులు ఎలా వస్తాయరా? వచ్చిందాన్ని వెళ్ళావు. అయ్యా వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అక్కడ పంచాయతీ మొదలయ్యేటట్టుకుంది, మీరు వెళ్ళండి. ఆ రోజు పత్రాల మీద సంతకాలు పెట్టి మరీ ఇచ్చారు కదండి. వాళ్ళు న్యాయానికి కట్టుబడి ఉండరయ్యా. అరే పంచాయతీ అని ఒకటి ఉంది కదా. ఈ రోజు పంచాయతీలో అటో ఇటో తేల్చుకోవాల్సిందే. అంతే కదా మరి. ఆ రోజు మీరు అందరూ ఏం చేశారయ్యా? మాట్లాడకుండా నోరు మూసుకోండి. యో ఇలాగేమిటి ఎలాగయ్యా? ఈ రోజు ఏదో ఒకటి తెలుసాలి. ఎరా నేను ఊరు సమస్యను చూసేదా నీ సమస్యను చూసేదా? వీళ్ళ టార్చర్ కన్నా నీ టార్చర్ ఎక్కువైంది. చేయదులరా. ఊళ్ళో వాళ్ళ సమస్యలు తీర్చడానికి టైం లేకుండా పోయింది. పంది వేదవా చేది, మూళ్ళ పంది వేదవా. మా పొలాలన్నీ పోయాయి, ఎలాగైనా మీరే కాపాడాలి. నోరు మీరా పెద్దాపురం జమీందారులా మాట్లాడుతున్నాడు. అయ్యగారు మీరే మాకు దారి చూపించాలి. ఉండరాని ఎవర్రా ఏదో పని చేసింది? ఓట్రా పో. అయ్యో గబ్బు తట్టుకోలేకపోతున్నానే. పోరాదులకి డ్రైనేజ్ పక్కన కూర్చున్నట్టుందిరా. అందరికీ నమస్కారం. చిన్నారాయుడు గారు దేవస్థానం పువ్వులు ఇవ్వనంటున్నారని ఈ ఊరి జనం పిటిషన్ పెట్టారండి. దాన్ని మీరే విచారించాలి. ఇలా చూడండి, ఈ నాయుడు గారు వాళ్ళ నాన్న ఊళ్ళో వాళ్ళందరికీ అడిగినంత డబ్బు ఇచ్చి దేవాలయపు భూములన్నీ రాయించుకున్నాడు. అయ్యో తట్టుకోలేకపోతున్నారు రా దేవుడా. ఆ భూముల్ని తనంతటి తానే ఇస్తారా, లేకపోతే మీరు విచారించి మాకిపిస్తారా, లేకపోతే ఆయన సంగతి మేమే చూసుకోమంటారా? సుబ్బారావు, ఎవర్రా ఏదో కాస్త పని చేసింది? నిలబడలేక చూస్తున్నారు కాస్త ఆగవయ్యా. ఉండలేకపోతున్నానయ్యా. ఏమయ్యా నిన్నేనయ్యా అడిగేది? తాకట్టు పెట్టిన పొలానికి డబ్బు కట్టేసి వాళ్ళ పొలం వాళ్ళకి తిరిగిమ్మని అడుగుతున్నారు. ఇచ్చేయచ్చు కదా. మనం అందరం ఒకటిగా కలిసి ఉన్నప్పుడు అన్నయ్య తాకట్టు పెట్టిన పొలం అది. నాకు అక్కర్లేదని నేను వాళ్ళకి రాసి ఇచ్చేశాను. నువ్వు అలాగే రాసి ఇచ్చేయచ్చు కదా. ఇలా పేదవాళ్ళ కడుపులో కొట్టకరా. ఇలా చూడండి, మీ అందరికీ తెలుసు, ఆ రోజు మా బాబాయ్ కులం తక్కువదని నాకు ఇచ్చి పెళ్లి చేశాడు. దానికి నేను ఒప్పుకున్నాను. ఈ రోజు ఏంట్రా అంటే నా ఆస్తుపాస్తులన్నీ దాన ధర్మాలు చేసి నన్ను రోడ్డు పాలు చేయాలని చూస్తున్నాడు. ఈయన రమ్మంటేనే మీరు అందరూ ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు, కానీ నేను మాత్రం మీరు చెప్పే తీర్పు వినడానికి రాలేదు. లేకపోతే నీ పక్కనుండే జనాల్ని చూపించడానికి వచ్చావా? ఎవడ్రా ఏదో పని చేసింది? నిలబడలేకపోతున్నాను రా. ఇలా చూడండి, చట్టం మాకు కూడా తెలుసు. ఏం తింటున్నారా రోజు? మీ పంచాయతీకి నేను కట్టుబడి ఉండను. ఏది ఏమైనా సరే నా పొలాన్ని నేను సాగుబడి చేసుకుంటాను. ఇది మాటలతో తెలియ విషయం కాదు. రేపు సర్వేని రమ్మనండి, అతనే తేలుస్తాడు. అయ్యయ్యో ఎవడ్రా ఏదో పని అయ్యయ్యో దరిద్ర పేదవా, నీ కూతురే ఈ పని చేసిందా? తట్టుకోలేకపోతున్నాను రా. ఈ పిల్ల తాగడానికి తల్లి పాలు ఇచ్చావా లేక కుక్క పాలు ఇచ్చావట్రా? ఏరా ఈ పిల్ల ఇక్కడ అవసరం అంటరా? పంచాయతీ తీసుకొచ్చావు. నేనే పనికి వాళ్ళని వేదవా, పెట్రోల్ దగ్గరికి రా కూడా పోదు కదరా. ఇదిగో ఈ చొక్కా నువ్వే ఉంచుకో, మురిక్కాలో పక్కన కూర్చున్నట్టుంది. ఏయ్ త్వరగా కానివ్వండిరా, త్వరగా కానివ్వండి. ఏయ్ అటుపక్క వదిలేరేట్రా, దాన్ని కూడా కొనండి. రేయ్ మీ బాబుగారి పొలం అనుకుంటున్నారా? దున్నేస్తున్నారా? మీరు కానివ్వండిరా, మర్యాదగా చెప్తున్నాను, ఆపండిరా.
మీరు కానివ్వండిరా. నేను చెప్తున్నాను ఆపమాను. నువ్వు చెప్తే ఎవరు ఇక్కడ ఆపరు. నాకు నువ్వు మర్యాద ఇవ్వకపోయినా పర్వాలేదు, ముందు పంచాయతీకి కట్టుబడు. తక్కుపడాలా? ఎవరికి? పంచాయతీ పెద్ద మీ నాన్న చెప్తేనే నేను వెళ్ళలేదు. వెళ్ళరా, వెళ్ళి పని చూసుకోరా. ఇక మీద నీతో మాట్లాడే లాభం లేదు. మన వాళ్ళు ఎవరు దెబ్బలు తినలేదన్నా, దెబ్బలన్నీ వాళ్ళకే. వాళ్ళే ఎక్కువ దెబ్బలు తిన్నారు. రామరాజు, ఏమిట్రా? ఏమైంది నీకు? ఊరంతా చంపటాలు నరకటాలని మాట్లాడుకుంటున్నారు. ఏమైంది? లోపలికి. ఈ లోకంలో నువ్వే కొడుకుని కానట్టు పెద్ద వీరత్వాన్ని చూపించొచ్చాడు. వస్తారా? ఇంకాసేపట్లో పోలీసులు ఇంట్లోకి వస్తారు. ఊరికే కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, అవి నీ వల్ల నాశనం అయిపోయాయి. పంచాయతీ కట్టుబాట్లు మీరు సాగు చేస్తుంటే ఊరుకోవాలా? కానీ అందరి మీద గొడవకు వెళ్తావా? గొడవల వల్ల ఏ విషయాలు తేలవరా? మాటలతోనే విషయాలను తెలుసుకోవాలి. అందుకే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ మీ నాన్న మాటకు విలువిస్తున్నారు. మన వంశంలో ఇంతవరకు ఎవరూ కోర్టు మెట్లు ఎక్కలేదురా. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. అవన్నీ వదిలేసి నువ్వు చేసిన పని వల్ల 15 మంది ఆసుపత్రి పాలయ్యారు. వాళ్ళ కుటుంబాలకు ఎవర్రా సమాధానం చెప్పేది? మన కుటుంబానికంటూ ఓ మర్యాద ఉందరా. నీ కోపంతోనూ మూర్ఖత్వంతోనూ దాన్ని నాశనం చేయొద్దు. ఏమండి, ఊర్లో ఒకటే గొడవగా ఉంది, మీరు వస్తే గాని సర్దుకునేలా లేదు. అంతా మీ అబ్బాయి వాళ్ళేనండి. సీతయ్య, త్వరగా వెళ్దాం. పదండి. పోలీసు వాళ్ళ కాళ్ళు ఈ ఊళ్ళో పడకూడదనుకుంటారు మీ నాన్న. అలాంటిది పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కించావు కదరా. మీ నాన్న కోపం ఈ ఇంట్లోనేరా. నీ కోపం ఊరిని నాశనం చేసేలా ఉందే. ఆయన్ని శాంతపరచడానికి నేను ఆయన భార్యనయ్యేలా ఉంది. ఇలాగే చేస్తూ పోతే నీకెవర్రా పిల్లనిస్తారు? నిన్ను కట్టుకోబోయే పిల్ల ఏ ఊర్లో పుట్టిందో ఏంటో.